అంటే తెలంగాణ మీ అందరికి పాపులర్ బిల్లా రంగా చార్లెస్ శోభరాజ్ అని ఈ మధ్యనే మీరు రెగ్యులర్గా వింటున్న 3 పేర్లు త్రిమూర్తులు. సో ఢిల్లీకి బిల్లా గారు వచ్చిర్రు ఈ మధ్యనే, నిన్ననో మొన్ననో. ఇదే ఇక్కడనే ప్రెస్ మీట్, నిన్ననేనా ప్రెస్ మీట్ పెట్టింది? నిన్న మధ్యాహ్నము 9 గంటల 11 గంటలకు పెట్టి తెలంగాణలో ప్రకంపనలు సృష్టిద్దామని ఢిల్లీకి వచ్చినటువంటి బిల్లా గారు. కాకపోతే మా బిల్లా గారి దగ్గర గ్రేట్నెస్ ఏంటంటే మేమందరం కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అబద్ధాలను కూడా ఎట్లా చెప్తాడంటే అది వాస్తవంగా తెలంగాణ ప్రజలు అది నిజమే అనుకుంటట్టు చెప్తాడు అబద్ధాలు. అంటే నెంబర్సు, ఫిగర్సు, డాక్యుమెంట్సు, 300 కోట్లు, పేపర్ యాడు, ఇవన్నీ చెప్తే ఏమైపోద్ది అంటే తెలంగాణ నిజంగానే ఇంత దోసుకుంటుర్రా ఇదా కథ అనే ఆలోచనకు వచ్చే విధంగా కేటీఆర్ గారు ప్రెస్ మీటు నిన్న చూసిన తర్వాత, నేను మహారాష్ట్ర ఎన్నికలలో ఉన్నా. చంద్రపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 6 అసెంబ్లీలకు ఇన్ఛార్జిగా అంటే అబ్జర్వర్గా పనిచేస్తున్నా నేను. నిన్న రాత్రి ఢిల్లీకి స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉంటే వచ్చిన. సో ఢిల్లీనే ఆయనకు సమాధానం ఇవ్వదలుచుకున్నాను నిన్న ప్రెస్ మీట్లో. నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను ఫస్ట్ మీకు, ఎందుకంటే చంద్రపూర్ నుంచి తెచ్చిన ఫోటోలు ఇవి. చంద్రపూర్ లోక్సభల బల్లార్పూర్ అసెంబ్లీ, అంటే బల్లార్షా అంటాం మనం, మన రూట్లో బల్లార్పూర్ అసెంబ్లీలో చంద్రపూర్ జిల్లాకు సంబంధించిన సుధీర్ ముంగిటివార్ అని చెప్పి మంత్రి, ఆయన ప్రచారంలో మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ జెండాలు కనపడుతున్నాయి బండికి. బీఆర్ఎస్ జెండాలు, బీజేపీ బీఆర్ఎస్ క్యాన్వసింగ్ ఇన్ చంద్రపూర్ పార్లమెంట్ బల్లార్పూర్ అసెంబ్లీ ఫర్ ద మినిస్టర్ సుధీర్ ముంగేటివార్. ఇది ఢిల్లీ పర్యటనకు. ఈ 2-3 ఫోటోలు ఇంకా మీకు ఉన్నాయి. ఈ ఢిల్లీ పర్యటనకు దీనికి లింక్ ఉంది, చెప్తా. ఫస్ట్ ఫోటోలు ఎందుకు చూపిస్తున్నా అంటే కంటెంట్ అర్థం కావాలని. ఇగో ఈ బండ్లు, వీటన్నిటికీ బీజేపీ బీఆర్ఎస్ మహారాష్ట్ర ఎన్నికల మహావికాస్ అఘాడీకి ఎదురుగా బీజేపీకి ఇండైరెక్ట్గా అని ఇక్కడికి వచ్చిండు. కానీ ఇక డైరెక్టే, ఇండైరెక్ట్ ఏం లేదు ఇలా. ఇక పోతే ఇదొక బ్యానర్, మీరు సోషల్ మీడియాలో కూడా చూసి ఉంటారు, నిన్ననే రిలీజ్ చేసినవి. దీంట్లో రాసిర్రు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మే जिताने के बाद 100 दिन में 6 गारंटी पर అమల్ करने में फेल हो गया అని చెప్పి ఇగో పెద్ద పెద్ద బ్యానర్ రాసి పింక్ కలర్ మీద మహారాష్ట్ర మొత్తం ప్రచారం చేస్తున్నారు. మరి ఎవరి కోసము? వీళ్ళైతే ఎన్నికలలో లేరు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో గవర్నమెంటే ఫామ్ చేస్తామని చెప్పి 1000 కొద్ది కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో మొత్తం వెస్టర్న్ మహారాష్ట్ర, నార్త్ మహారాష్ట్ర, విదర్భ, మరాఠవాడ అన్నిట్లల్లో మేము కార్యకర్తలను తయారు చేస్తాము. మా పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసి మనకు ఉన్నటువంటి నిజాం ఏరియా ఏదైతుందో నాందేడ్ ఈ ప్రాంతంలో, చంద్రపూర్ కూడా అదే. ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేసేది కూడా చంద్రపూర్. 50% తెలుగు పాపులేషన్ ఉంటుంది ఇక్కడ, ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయితే బిల్లా గారు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏదో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఏదో అమృతము గిమృతం అని వచ్చింది పంచుతారని చెప్పి. నేను ఒకటి చెప్తా, వీళ్ళు ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఏదో లొల్లే ఉంటుంది. ఒకప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏంది? బెయిలు. ఎవరిది? కవిత గారి బెయిలు, మంతనాలు, చర్చలు. దాని పరిణామం ఏందో తెలుసా మీకు? క్లియర్గా చెప్తున్నా. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే 9 లోక్సభ స్థానాలలో 3వ స్థానం వచ్చింది బీఆర్ఎస్. 7 లోక్సభ స్థానాలలో డిపాజిట్ కూలిపోయింది. అప్పుడు కూడా గిదే పంచాయతీ ఏంటంటే బెయిలు, సెటిల్మెంటు. టోటల్గా బీజేపీ పార్టీకి 8 పార్లమెంట్ సభ్యులు ఇచ్చే ప్రక్రియ. అంటే మనకెవ్వరికి తెలియదన్నట్టు, అంటే రాజకీయాలు చాలా అండర్ కవర్ ఆపరేషన్స్ లెక్క. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో తిట్టుకున్నట్టు యాక్టింగ్ చేయడము, జరిగేదన్నీ జరుగుతుంటాయి కింద. నిన్నొచ్చిన ట్రిప్ కూడా అక్కడ ఏసీబీ కోసం ఈ దొరవారు ఇవాళ అన్ని పతివత మాటలు మాట్లాడతాడు.
క్యాబినెట్ మీటింగ్ లేకుండానే ఫార్ములా 1 రేస్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చిండో మనందరికీ తెలుసు. దాని మీదనే ఈరోజు ఏసీబీ ఎంక్వైరీ అడిగినప్పుడు సడన్గా ఢిల్లీకి వచ్చిండు. ఇక్కడ ఏం చేసిండో ఏమో గవర్నర్ గారు కూడా పిలిచినట్టు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తుండే, గవర్నర్ గారు కూడా ఢిల్లీకి పిలిచినట్టు ఈ 10-15 రోజుల నుంచి ఏదైతే విచారణ కోసం అడిగిర్రో ఆ విచారణ పెండింగ్ పడ్డది. దానికి పరిణామం నెక్స్ట్ డెవలప్మెంట్ స్టెప్ ఏంటంటే ఇగో ఈ మహారాష్ట్రలో ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా ఫ్లెక్సులు కట్టి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తలేదు, మీరు దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ కోట్ వేసినట్టు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కోట్ వేద్దన్న ప్రచారం ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎవరు చెప్తే చేస్తుంది? నీకేం అవసరము? నీకు బీజేపీకి ఏం సంబంధము? నువ్వు ఢిల్లీకి వచ్చి ఎవరితో మంతనాలు చేసినావు? ఏసీబీ ఎంక్వైరీ ఆగాలన్న ఉద్దేశంతో మరి ఏం మంతనాలు చేసినావో బ్రహ్మాండమైన ప్రచారం. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయి, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ లెక్క వీళ్ళు జెండాలే డైరెక్ట్ కట్టి తిరిగే పరిస్థితికి వచ్చారు. ఇదొక సంగతి. ఇక పోతే ఎందుకు వచ్చినావయ్యా ఢిల్లీకి అని చెప్తే అమృత్ అంటాడు. అమృత్ అని చెప్పి మీరు చూసినట్టయితే గతంలో కూడా ఫస్ట్ ఈ స్కామ్ అనగానే ఎంత ఆవేశపరుడు అంటే ఇది చూడండి, 8,888 కోట్లు. అంటే ఇక లెక్కపత్రం ఉండదు. పబ్లిక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలి. 8,800 కోట్లు ఆయనే సొంత వెబ్సైట్లలో ఇవన్నీ వాళ్ళే సోషల్ మీడియా 8,800 కోట్లు భారీ కుంభకోణం అని చెప్పి పెట్టినాక అందరు డిఫెన్స్లోకి వచ్చిర్రు. 8,888 కోట్లు రాలేదు నాయన. ఆడ వచ్చిందే ఫస్ట్ ఫేజ్లో 1,100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందన్నాక మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది అని చెప్పి నిన్న ఇదే టేబుల్ ఇక్కడ పెట్టిండో ప్రెస్ మీట్ ఇట్లనే సేమ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా కాగితం రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది షోదా అనే కంపెనీకి